ట్రాన్స్మిటివ్గా ఎవరైతే ఆనాడు కష్టపడ్డారో డిఎస్సి కోసం, ఎవరైతే డిఎస్సి కోసం కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా నిజంగా కష్టపడ్డ వాళ్ళకి ఈ రోజున ఉద్యోగాలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నవంబర్ నెలలో నవంబర్ 15వ తారీఖున పరీక్షా ఫలితాలు విడుదలయ్యి, అలాగే నవంబర్ 19వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదికగా ఉండి విద్యార్థులందరికీ కూడా వారి స్థానాల్లో భర్తీ అయ్యే విధంగా వారికి నియామక పత్రాలు అందించి 8 నెలలు గడిచిన తర్వాత నీకు డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా సూటిగా. అలాగే మొన్న మే నెలలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన వెంటనే, మే నెలలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అత్యధిక మార్కులతో పాస్ అయ్యి ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు పాస్ అయ్యి ప్రధాన పత్రికలైనటువంటి నీ సాక్షి మీడియాలో కూడా ఫ్రంట్ పేజీలో పడితే దానిని చూసి ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి డిఎస్సి ద్వారా ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు నారా లోకేష్ బాబు తీశారు. దీన్ని ఏదో విధంగా బురద చల్లాలనే సంకల్పంతో నీ మొట్టాన్ని పంపించి ఏదో అవినీతి జరిగిందనేసి మాకు బురద జల్లాలని కనుక చేస్తే కనుక ఖచ్చితంగా చెప్తున్నా నీ పార్టీని ఇంకోసారి లేకుండా కూడా చేస్తారని విద్యార్థులను కూడా ముక్త కన్నతో చెబుతా ఉన్నాం.